ఆరోగ్యవంతమైన తల్లి బిడ్డలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మాతృవందన యోజన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మంచి ఫలితాలను ఇస్తుంది. గర్భిణీలకు పోషకాహారం అందించడంతో పాటు ఆర్థికంగా అండగా నిలుస్తున్న ఈ పథకం వెంకటగిరి నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల వరకు విస్తరించింది. వేలాది మంది తల్లుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ పథకంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మాతృవందన యోజన అత్యంత విజయవంతంగా కొనసాగుతోంది. అంగన్వాడీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 29,806 మంది గర్భిణీలను ఈ పథకంలో నమోదు చేశారు. నమోదు చేసుకున్న గర్భిణీలకు మొదటి విడతగా 8,848 మందికి 3,000 రూపాయల చొప్పున నగదు జమ అయ్యింది. ఇక బాలింతల దశలో ఉన్న 3,156 మందికి రెండో విడతగా 2,000 రూపాయల సాయం అందింది. ముఖ్యంగా రెండవ కాన్పులో ఆడపిల్ల జన్మిస్తే ఆ చిన్నారి భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఒకే విడతలో 6,000 రూపాయలను 3,533 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసింది. వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, రాపూరు, డక్కలి, బాలాయపల్లి, వెంకటగిరి వంటి 6 మండలాల్లో 137 పంచాయతీలకు ఈ పథకం విస్తరించింది. 8 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 74 సబ్ సెంటర్ల ద్వారా 2,779 మంది గర్భిణీలకు వైద్య సేవలతో పాటు పీఎం మాతృవందన లబ్ధిని చేకూరుస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా సుమారు 2,567 మంది చిన్నారులకు పౌష్టికాహారం, ఆరోగ్య సేవలు అందుతున్నాయి. మనం పిహెచ్సి పరిధిలో 122 మంది గర్భిణీ స్త్రీలు ఉండగా దాంట్లో వాళ్ళకి చెకప్స్ ఏమేమి చేస్తాం, మన సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తాం, ఏఎన్సీ సర్వీసెస్ ఏమేమి ఉంటాయంటే బీపీ, షుగరు, వాళ్ళకి రెగ్యులర్గా చేయాల్సిన హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి అండ్ హెచ్బి పర్సంటేజ్ ఎంత ఉంటుంది, యూరిన్ రొటీన్ అనాలిసిస్ ఇక్కడ చూసుకుంటూ ఉంటామండి. ప్రతి ఒక్కరికి మన ఏఎన్సీ సర్వీసెస్ని మన పిహెచ్సి నుంచి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. వైద్య సేవల విషయంలో వెంకటగిరి నియోజకవర్గం ముందంజలో ఉంది. ఇప్పటి వరకు 3,095 మంది చిన్నారులకు టీకాలు వేయగా 7,054 బీపీ కేసులు, 6,671 డయాబెటిక్ కేసులకు ఉచిత వైద్యం అందించారు. ఇక్కడ బంగారుపేట హాస్పిటల్లో బాగా చూస్తున్నారు. అది రక్త పరీక్ష, బంటేల పరీక్ష, గర్భవతి వాళ్ళకి అందరూ చూస్తున్నారు. అంగన్వాడీలో సరుకులు అన్నీ ఇస్తున్నారు. నాకు సెకండ్ డెలివరీ, ఫస్ట్ డెలివరీకి సిజేరియన్ చేయించుకున్నాను. గవర్నమెంట్ నుంచి అమౌంట్ కూడా పడింది. ఈ కార్డు మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇది నాది మొదటి గర్భం అండి. ఇది బంగారుపేట పిహెచ్సి కింద మాకు అన్ని సేవలు అందుతున్నాయి. డాక్టర్ గారు ఆ పరీక్షలను బట్టి ఏమన్నా లోపాలు ఉన్నాయా, ఫర్దర్గా ఏమన్నా స్కానింగ్లు చేయించుకోవాలా అనేది కూడా చెప్తారండి. క్లియర్గా ఏమేమి తినాలి అనేది కూడా చెప్తారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అంకిత భావంతో పనిచేస్తూ ఉండటంతో క్షేత్రస్థాయిలో పేద మహిళలకు ఈ పథకం కొండంత భరోసానిస్తోంది.